అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. ముందుగా మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. సో ప్రస్తుతం మనం గాడ్ స్పీక్స్ గ్రంథంలో 8వ భాగంలో ఉన్నామండి. అందులో మనం దాదాపుగా 81వ పేజ్ వరకు వచ్చాం. 81వ పేజీలో 5 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఆ 5th పారా కూడా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం 82వ పేజీలోకి వెళ్తున్నామండి. మనకి శ్రీలక్ష్మి గారు మీరు స్టార్ట్ చేయాలి. ఉన్నారండి శ్రీలక్ష్మి గారు? జై బాబా అండి, ఉన్నాను. స్టార్ట్ చేయండి. జై బాబా. జై బాబా. As already described, the original state of God is that state of unbounded absolute vacuum where God is and consciousness is not. This state is the original divine sound sleep state of God beyond the beginning of creation. అంటే యాజ్ ఆల్రెడీ డిస్క్రైబ్డ్ అంటే ఇంతకుముందు పేరాల్లో మనం చదువుకున్నాం. ఆ విధంగా ఏంటంటే ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ స్టేట్ ఆఫ్ అన్బౌండెడ్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ వేర్ గాడ్ ఈస్. అంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు కానీ అతనిలో చైతన్యం లేదు. కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అనేది అనమాట. భగవంతుడు ఉన్నాడు, అతనికి చైతన్యం అయితే లేదు అనేది. ఆ హద్దులు లేది, అన్బౌండెడ్ హద్దులు లేని శుద్ధ శూన్యాకాశం అనమాట, అబ్సల్యూట్ వ్యాక్యూమ్. ఆ శుద్ధ శూన్యాకాశమే ఆ భగవంతుని యొక్క ఆది మూల స్థితి అనేది మనం చదువుకున్నాం అనమాట. దిస్ స్టేట్ ఈస్ ద ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్ బియాండ్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. అంటే ఇది బిగినింగ్ ఆఫ్ ది బిగినింగ్ అంటే ఈ సృష్టి అనేది బిగినింగ్. ఆ సృష్టి యొక్క ఆరంభానికి ముందు, ఇంకా ఆరంభానికి అవతల ఉండే ఆ భగవంతుని యొక్క ఆది మూల దైవీ గాఢ నిద్రావస్థ స్థితి ఇది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఈ సృష్టి ప్రారంభం కాకముందు ఆయన ఎంత గాఢ నిద్రావస్థలో ఉన్నారో దానిని తెలియజేసే స్థితి అది. దాంట్లో భగవంతుడు ఉన్నాడు కానీ అతనికి చైతన్యం అనేది లేకుండా ఉంది. ఆ గాఢ నిద్రావస్థలో ఉన్నారు ఆయన అని చెప్తున్నారు అనమాట. జై బాబా అండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మాట్లాడతాను. ఓకే, నాగేశ్వర గారు. జై బాబు సార్, సార్ సమ్మరైజ్. ఇంకా 2-3 పేరాలు అయితే చెప్పొచ్చండి కదా. అంటే నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఏ పేరాకి ఆ పేరాకైనా ఓకే. మళ్ళీ గాడ్ స్పీక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నారని మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బాబా ఇక్కడ. భగవంతుని ఆదిమూల స్థితి గురించి చెప్తున్నారు. ఆదిమూల స్థితిలో ఏ లక్షణాలు ఉండవు. మరి భగవంతుడు లక్షణాలను వర్ణించమంటే ఒకే లక్షణం చెప్పగల. ఆయన ఉన్నాడంతే, ఆయన అలా ఉన్నాడు. ఆయనకి ఏమీ ఎరుక లేదు. అంటే కాన్షియస్నెస్ కానీ అన్కాన్షియస్నెస్ కానీ ఏమీ లేదు ఆయనకి. గాఢ నిద్రావస్థతో పోల్చారు దీన్ని బాబా. బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. పరాత్పర స్థితి భగవంతుడి యొక్క ఆ స్థితి గురించి చెప్తున్నారు. అంచేత భగవంతుడు ఉన్నాడని మాత్రమే చెప్పగలం. ఎందుకంటే ఆయనకి చైతన్యం లేదు, అచైతన్యం లేదు. చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో 9th చాప్టర్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇవన్నీ ఇంకొకసారి బాబా చెప్తారు ఇవన్నీ. అంచేత మనం
సులభంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పూర్తి శూన్యాకాశ స్థితి, వ్యాక్యూమ్, ఏమీ లేదు అక్కడ. అయితే మరి భగవంతుడు లేడా? ఉన్నాడు. అంచేత దాని గాడ్ ఈజ్ స్టేట్ అన్నారు బాబా. అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. జై బాబా సార్. జై బాబా. జై బాబా. ద ఒరిజినల్ జై బాబా అండి. జై బాబా. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. బియాండ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ అన్నారు. దాని మీద కొంచెం చెప్పగలరా సార్? బియాండ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. సో బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే మనకి సృష్టి స్టార్ట్ అయింది హోమ్ పాయింట్ నుండి కదండి. సో దానికి బిగినింగ్ ఏంటంటే బియాండ్ స్టేట్. దానికి బియాండ్ అంటే బియాండ్ స్టేట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో బియాండ్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే స్టేట్ 1 అని అర్థం. జై బాబా. అంటే విలాసం కూడా రాకముందున్న స్థితి, దాని గురించి చెప్తున్నారు. సౌండ్ స్లీప్ స్టేట్. అది the original infinite whim of God, as the cause is responsible for breaking the spell of the original divine sound sleep state of God, and the result, which is creation, is called the effect. అయితే ఈ భగవంతుని యొక్క ఆది మూల దైవీ గాఢ నిద్రావస్థ, ఆ స్థితిలో ఆయనకున్న ఆ పారవస్యం లేదా ఆ మోహాన్ని దాన్ని భంగపరచడానికి కారణమయ్యే బాధ్యత ఇది, ఆ కాజు ఏదైతే ఉందో దాన్ని భగవంతుని యొక్క ఆది మూల అనంత విలాసం, దాన్ని ఆ కాజునే మనం అనంత విలాసం అంటారు. ఆయన లోపల నుంచి ఉద్భవించిన విలాసం, ఆ మెలకువ తెచ్చుకోవడం కోసం వచ్చింది అది. దానికి పరివాసం ఆయన అంటే ఆ సౌండ్ స్లీప్ స్టేట్లో నుంచి, ఆ గాఢ నిద్రావస్థలో నుండి ఆ నిద్రావస్థ స్థితిని భంగపరచడానికి కారణం ఏంటి? ఆయనలో వచ్చిన విలాసము అని చెప్తున్నారు. దానికి రిజల్ట్, అండ్ ద రిజల్ట్ విచ్ ఈస్ క్రియేషన్ ఈస్ కాల్డ్ ద ఎఫెక్ట్. ఆ కారణం ఏంటి? దానిలోంచి ఆ మత్తులోంచి బయటపడేటందుకు కారణం ఏంటి? ఆయనలో ఉద్భవించిన విలాసం. దాని యొక్క పర్యవసానం ఏంటి? ఆ సృష్టి యొక్క ప్రారంభం అన్నమాట. అంటే ఈ సృష్టి యొక్క ప్రారంభానికి కారణం అయ్యే బాధ్యతని ఆయన యొక్క విలాసమే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ విలాసం యొక్క పర్యవసానంగా ఈ సృష్టి అనేది జరిగింది కాబట్టి ఈ కారణం మూలంగా ఈ కార్యం జరిగింది అని చెప్తున్నారు అనమాట అని నాకు అర్థమైంది. జై బాబా. ఎవరైనా మాట్లాడతారు? అక్కడ రెస్పాన్సిబుల్ అని ఎందుకు చెప్పారు సార్? రెస్పాన్సిబుల్ అంటే మరి విమ్మే కదండి. విమ్ వచ్చిన తర్వాత కదా సౌండ్ స్లిప్ స్టేట్ అనేది, అంటే అది డిస్టర్బ్ అయింది. అంతవరకు అంటే నిద్రని ఇక్కడ స్పెల్ అని చెప్పారు. ఒక మోహంలో అతని గాఢ నిద్రావస్థలో ఉన్నది, అది బ్రేక్ అవడానికి కారణం విమ్మే కదా. మరి విమ్ రాకపోతే అంటే విలాసం అంటే దానంతలో అది వచ్చేది కదా సార్. అక్కడ బాధ్యత అని ఎందుకు, రెస్పాన్సిబుల్ అని ఎందుకు పెట్టారు అనేది డౌట్. అక్కడ రెస్పాన్సిబుల్ కి అర్థం కారణం అని అర్థం. దీనికి ఇప్పుడు ఇతను బాధ్యత అండి అంటే అది జరగడానికి అని. బాధ్యత అంటే ఇదేదో రెస్పాన్సిబిలిటీస్ కాదు, విధులు అని అలా తీసుకోకండి. ఆ వర్డ్కి అక్కడ మీనింగ్ ఏంటంటే దీనికి కారణం ఇది అని, వీడి వల్ల ఇదంతా వచ్చింది అని చెప్పడం అనమాట. సో విమ్ ఆఫ్ గాడ్ ఈస్ ద కాజ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేకింగ్ దిస్ సౌండ్ స్లిప్ స్టేట్ అని ఓకే. సార్ జై బాబా. వేదాంతంలో కార్యకారణ సంబంధం అంటాం కదమ్మా, అదే ఇక్కడ బాబా ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారనమాట. అంటే ఉదాహరణకి మనం 7 చేపల కథ చెప్పుకుంటున్నాం కదా. 7 చేపలు తెచ్చాడు, ఎండబెట్టాడు, ఒక చేప ఎండలేదు అంటాం కదా. సో అనేక కారణాలు ఉన్నాయి. ఆది మూల కారణం ఏది? ఆ పసివాడు ఆ చేవం పుట్టలో ఏలు పెట్టాడు వాడు కదా. దట్ యాక్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ దట్ ఫాలోస్.
అది రెస్పాన్సిబుల్ అంటే అదనమాట. అంటే ఎవరిని మనం అకౌంటబుల్ చేయాలి? ఆ పసివాడిని అకౌంటబుల్ చేయాలి యాక్చువల్గా. ఓడపుట్లో ఏలు పెట్టాడు కాబట్టి ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఫాలో అయ్యాయి ఇక్కడ. అంచేత ఈ సృష్టి ఏర్పడింది దీని మూలంగానే మనం వెతుక్కుంటూ వెళితే భగవంతుడికి వచ్చిన ఆ లీలా విలాసమే దాన్నే బాధ్యుని చేయాలి మనం. అది అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే భగవంతునిలో వచ్చినటువంటి ఆదిమూల అనంత లీలా విలాసము అదే మూల కారణం అయ్యింది ఈ ఇన్ని పర్యవసానాలకి కూడా. అది సో అది కారణం అనుకుంటే దాని పర్యవసానము ఏది? ఇదిగో ఈ సృష్టి. అది అక్కడ బాబా చెప్తున్నారు. సో భగవంతుని యొక్క ఆ గాఢ నిద్రావస్థను భంగపరిచింది ఏది? అది అనంతంగా సాగుతూ ఉంది పరంపర. దాన్ని భంగపరిచింది ఈ విలాసము భంగపరిచింది. ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే వేదాంతంలో ఉన్న కార్యకారణ సంబంధాన్ని ఈ పేరాలో బాబా ఇక్కడ చెప్పారు. జై బాబా. In order to grasp clearly the divine sound sleep state and understand more clearly all that follows immediately after the original infinite whim surges in God, bestowing him from the divine sound sleep, let the divine sound sleep state of God be compared with the sound sleep of man. అది అంటే ఈ భగవంతుని యొక్క ఆ దైవీ గాఢ నిద్రావస్థని మనం స్పష్టంగా గ్రహించడానికి గాను మళ్ళీ ఆ గాఢ నిద్రావస్థ నుండి ఆ భగవంతుడిని మేల్కొల్పుతూ ఆ భగవంతుని లోపల నుంచి వచ్చిన ఆ అనంత విలాసం ఆదిమూల అనంత విలాసం ఉప్పొంగిన వెనువెంటనే ఏవైతే పరిస్థితులు ఏర్పడ్డాయో వాటన్నిటిని ఆ పరిణామాలన్నిటిని కూడా మనం క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మనకు ఈ అనంతత గురించి అనుభవం కానీ అవగాహన కానీ ఉండదు. కాబట్టి మనకు అర్థమయ్యేదేంటి? మన సౌండ్ స్లీప్, మానవుడి యొక్క సౌండ్ స్లీపే మనకు అర్థమవుతుంది. దాంతో భగవంతుని యొక్క గాఢ నిద్రావస్థని పోలుస్తూ ఉన్నారు ఇక్కడ. ఆ భగవంతుని యొక్క దైవీ గాఢ నిద్రావస్థని మానవుని యొక్క గాఢ నిద్రావస్థతో పోలుస్తాము అని చెప్పేసి బాబా ఇక్కడ అంటున్నట్టు అర్థమవుతుందండి. జై బాబా. జై మాట్లాడతారు. సార్ సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఈ భగవంతుని గాఢ నిద్రావస్థ అసలు ఎలా ఉంటుంది, ఆ నిద్రలో ఉన్నవాడికి ఆ లీలా విలాసం ఎలాగ ఉద్భవించింది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనకు తెలిసిన ఉదాహరణలతో పోల్చి చూసుకుందాం అంటున్నారు బాబా కదా. అది ఆ పోలిక ఏం చెప్తున్నారంటే ఒక మానవుడి యొక్క గాఢ నిద్రావస్థతో పోల్చి తెలుసుకుందాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ కింద పేరాలలో ఆ ఉదాహరణ చెప్తారనమాట. మానవుడి గాఢ నిద్రావస్థ ఎలా ఉంటుంది, ఎన్ని దశలు ఉంటాయి, ఎలా మెలకు వస్తుంది అది చెప్తారు బాబా. జై బాబా. జై బాబా. నాగేశ్వర బాబు గారు. జై బాబా. The sound sleep state of man is literally the same original divine sound sleep of God. This sound sleep state of man is literally the same original divine sound sleep state of God. అది రెండింటిని కంపేర్ చేస్తున్నారు కదండి. మానవుడి యొక్క గాఢ నిద్రని అలాగే బియాండ్ స్టేట్ లో ఉన్నటువంటి గాడి యొక్క సుషుప్తి అవస్థని రెండింటిని కంపేర్ చేస్తున్నారు. అది ఇక్కడ మామూలు లిటరల్లీ అని వాడారండి. అంటే అది అక్షరాల అది దాంతో పోల్చవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనకు మామూలుగా నిద్రలో గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు లేపకూడదు అంటారు కదండి. అంటే ఆత్మ పరమాత్మలో లీనమైపోయే స్థితి అది కాబట్టి అని అన్న ఉద్దేశంలో చెప్పారని నేను అనుకుంటాను. God in the Gaudiya state is eternally in the original divine sound sleep state. అంటే గాడి స్టేట్ ఒరిజినల్ స్టేట్లో శాశ్వతావస్థలో ఉన్నటువంటి ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్లో ఉన్న గాడ్
అక్కడ గాడ్ ఈ స్టేట్ లో ఉన్నటువంటి గాడ్ శాశ్వతంగా ఆ ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ లో ఉన్నారు. వేరాజ్ గాడ్ ఇన్ ద హ్యూమన్ స్టేట్ డైలీ ఎక్స్పీరియన్సెస్ ఆల్టర్నేట్లీ ది సౌండ్ స్లీప్ స్టేట్ అండ్ ది అవేక్ స్టేట్. అయితే మనిషి యొక్క నిద్రతో పోలుస్తున్నారు కదండి ఇక్కడ. భగవంతుడు మాత్రం అది ఎటర్నల్ గా ఆయన డివైన్ సౌండ్ స్లీప్ లో ఉన్నారు, ఆ బియాండ్ స్టేట్ లో. మనిషి దగ్గరకు వచ్చేసేటప్పటికి మనిషి ఈ రాత్రి పగలు ఉంటాయి కదండి, రాత్రి అంతా గాఢ నిద్రలో ఉంటాడు, తర్వాత మెలకువ స్థితి, రెండు స్థితులకు మధ్యలోనూ అతను ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. జై బాబా అండి. ఇక్కడ భగవంతుని గాఢ నిద్రావస్థ అంటే ఇది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. దాన్నే గాడ్ ఈజ్ స్టేట్ అంటున్నారు. ఆ అనుభవము అలాగే మానవుడు తన దైనందిన జీవితంలో అనుభవించేటువంటి గాఢ నిద్రావస్థ, ఈ రెండింటిని పోల్చి చెప్తున్నారు బాబా. మొట్టమొదట ఏం చెప్తున్నారంటే బాబా, ఈ రెండు ఒక్కటే. అంటే మానవుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోగానే భగవంతుని ఆదిమూల స్థితికే వెళ్ళిపోతాడు. ఏది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్కే వెళ్తాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే అసలు మానవుని ఆత్మ పరమాత్మే కదా. సో ఆ పరమాత్మతో మళ్ళీ ఏదైనా బ్యాటరీ ఛార్జ్ చేసినట్టుగా, మొబైల్ ఛార్జ్ చేసినట్టుగా ఆ గాఢ నిద్రలోకి వెళ్ళి ఛార్జ్ అయితేనే మళ్ళీ ఇంకొక 12 గంటలో 15 గంటలో వాడు ఈ మాయని తట్టుకుని మనగలుగుతాడు అనమాట. మళ్ళీ ఆ పరమాత్మ స్థితికి వెళ్ళిపోవలసిందే. అంచేత బాబా ఏం చెప్తున్నారంటే గాడ్ ఈజ్ స్టేట్లో ఆయన గాఢ నిద్రలోనే కొనసాగుతాడు ఆయన. కానీ మానవుడు పరిస్థితికి వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్గా అది రాత్రి గాఢ నిద్ర, పగలు మెలకువ, ఈ రెండు స్థితులు అనుభవిస్తాడు. కానీ భగవంతుని బియాండ్ స్టేట్లో, ఆ గాడ్ ఈజ్ స్టేట్లో ఓన్లీ సౌండ్ స్లీప్ స్టేట్, ఆయనకి మెలకువ అనేది లేదు. అది ఈ పేరలో చెప్పారు. ది ఇన్ఫినిట్, impressionless and formless eternal God experiences himself as finite, limited, inanimate or animate forms or beings only because of the advent of the first most finite impression of the nothing that manifested as nothingness. ఒరిజినల్ గా భగవంతుడు ఇన్ఫినిట్, అనంతుడు, ఆయనకి ఏవి ఇంప్రెషన్స్ లేవు, మనకు సంస్కారాలు ఏమి లేవు, ఫారం లేదు, నిరాకారుడు. అటువంటి శాశ్వత అనుభవంలో ఉన్నటువంటి భగవంతుడు మానవుడు స్థాయికి వచ్చేటప్పుడు కంటే ఆయన ఈ విమ్ము అది వచ్చి ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత పరిమితుడు అయిపోతున్నాడు, లిమిటెడ్ అయిపోతున్నాడు. తర్వాత ఈ జీవం ఉన్నది, జీవం లేని ఫామ్స్ లోను, అలాగ ప్రాణులుగాను ఈ అవతారం ఎత్తుతున్నాడు అనమాట. మనిషిగా ఉన్నప్పుడు ఈ ఇలాగ అయిపోతున్నాడు, ఫినిట్ గా అయిపోతున్నాడు. ఇన్ఫినిట్ అయినటువంటి భగవంతుడు ఫినిట్ గా అయిపోతున్నాడు. ఇంప్రెషన్ లేనటువంటి భగవంతుడు ఇంప్రెషన్స్ వస్తున్నాయి. ఫామ్ లేనటువంటి భగవంతుడికి ఫామ్ వస్తుంది. ఇటర్నల్ అయినటువంటి గాడ్ అలాగా ఇటర్నల్ కాకుండా అయిపోతున్నాడు అనమాట. దానికి కారణం ఏంటి? ఓన్లీ బికాస్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ది ఫస్ట్ మోస్ట్ ఫినిట్ ఇంప్రెషన్ ఆఫ్ ది నథింగ్ దట్ మేనిఫెస్టెడ్ యాజ్ నథింగ్నెస్. ఈ అటువంటి దైవీ లక్షణాలటువంటి మా ఈ స్థాయి నుంచి ఈ పరిమిత స్థాయికి రావడానికి కారణం ఏంటంటే అటు మొట్టమొదట పుట్టినటువంటి అత్యంత పరిమితమైనటువంటి ఆ సంస్కారమే దానికి కారణం. అది ఆ నథింగ్ లోంచి వచ్చింది. ఆ నథింగ్ ఈ యాడ్ ఇన్ఫినిటమ్ నథింగ్నెస్ గా మేనిఫెస్టో అయ్యింది అని చెప్తున్నారు. జై బాబా అండి. బాబు గారు, జై బాబా అండి. ఇక్కడ మనం మానవుడు అని మానవుడు అని కాదు, అదే అంటే ముందు నుంచి కూడా అదే ఫీల్ ఉంటుంది కదా. అదే కాదు అంటే మానవుడు అని ముందు అది కంపారిజన్ ఇచ్చారు కదండి, అలానే మానవుడు అన్నాను. అంటే ప్రీ హ్యూమన్ స్టేజ్ కూడా ఇదంతా కలిపి అదే దాని తర్వాత వచ్చిన జై
సార్ నాయ్ సార్. ఏ బాబా అండి, ఇది మానవ రూపానికి ముందున్న జంతువులు కూడా నిద్రలో వెళ్ళేది ఆదిమూల స్థితికేనండి? అది ఇక్కడ చెప్పలేదు కదా, అది అంటే హ్యూమన్ అది కంపేర్ చేశారు. డౌట్. ఓకే ఓకే సార్. ఇక్కడ ఇనానిమేట్ అన్నారు కాబట్టి అక్కడి నుంచే వచ్చిందండి. ఇనానిమేట్ ఆర్ యానిమేట్ ఫార్మ్స్ అన్నారు కదా, సో ప్రీ హ్యూమన్ నుంచే ఇక్కడ మాట్లాడుతున్నారు. కాదండి, ఆవిడ అడిగేది ఈ పేరా కాదండి, పాత పేరాలో ఇప్పుడు మామూలుగా ఆ సౌండ్ స్లీప్ స్టేట్ అన్నది ప్రీ హ్యూమన్ వీటిల్లో కూడా అది దాన్ని కూడా అనుకోవచ్చా అంటున్నారు. హ్యూమన్ వాళ్ళకు కూడా ఉంటాయటండి సౌండ్ స్లీప్ స్టేట్. జై బాబా. ఇంకెవరో మాట్లాడుతున్నారండి? జై బాబా సార్. సార్ ఇప్పుడు గాడ్ స్టేట్ కి మానవుడు గాఢ నిద్ర అవస్థలో వెళ్తారు అంటున్నారు కదా, అంటే గాఢ నిద్ర అవస్థలో ఉన్నప్పుడు మనల్ని మనం మర్చిపోయి మనం ఉంటాం, కానీ శూన్యంలో అంటే పూర్తిగా మనం లేవు అనే భావన ఉంటది కదండి గాఢ నిద్ర ఉన్నప్పుడు. అంటే గాడ్ స్టేట్ కి గాఢ నిద్ర వ్యవస్థలో వెళ్తారు అంటే పూర్తిగా శూన్యత్వంలో కలిసిపోవడం అంటే మానవుడు. అవును సార్. సార్ నాయ్ సార్ అండి. భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటే ఏంటండి? మనం చెప్పుకుంటున్నాం కదా, తనకు చైతన్యము ఉండదు, అచైతన్యము ఉండదు, ఉట్టి శూన్యమే ఉంటది కదా. అవును సార్. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట మనం గాఢ నిద్రలో, మానవుడు కూడా కదా. అవును సార్. అంటే పడుకున్నప్పుడు అంటే నేను లేను కదండి, కానీ నేను ఉన్నాను, కానీ నేను ఆ శూన్యంలో కలిసిపోవడం సార్. అంటే కరెక్ట్. అది డెఫినేషన్ అదే కదండి. పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటే ఏంటి? ఆయన ఉన్నాడంటే, కానీ ఆయనకి ఏమీ సంబంధం లేదు, ఏమీ తెలియదు ఆయనకి కదా. అవును సార్. ఆయనకి ఏ చైతన్యము ఉండదు, అదంతా నథింగ్ అన్నారు కదా. అదే ఇది, అదే ఇక్కడ కూడా మానవుడు కూడా అదే అనుభవిస్తాడు కదా గాఢ నిద్రలో. అవును. మానవుడు పడుకున్నాడు, వాడు పిహెచ్డి చేసాడు, 100 ఎకరాల ఆస్తి ఉంది, కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పెద్ద అధికారం అనుభవిస్తున్నాడు, ఇవేవి ఉండవు వాడికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే కదా. అంటే సార్ ఇలాగ అర్థం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు అంటే ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు పడుకున్నాను, అయితే నేను ఉన్నాను, కానీ నేను లేననే భావన, అంటే నీ శూన్యంలో కలిసిపోవడం అనేది గాడ్ స్టేట్ సార్. అంటే మామూలుగా అనుకోవచ్చు సార్. అలాగా పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడి స్థితి అన్నది. ఆ స్థితికే మనందరం కూడా వెళ్తాము. సరే అంతే కదా, బాబా చెప్తున్నదే అది. ఆ భగవంతుడి స్థితికే మానవుడు వెళ్తాడు గాఢ నిద్రలో అని చెప్తున్నారు. కాబట్టి అది ఇది ఒకటే అనుభవం కదా. అదే సార్, అందుకని అడిగాను సార్. అంతే. జై బాబా, జై బాబా. అయితే ఇంకొక ప్రశ్న కూడా అడిగారు కదా, మిగిలిన జంతువులకు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇదే పరిస్థితికి వెళుతుందా అని అడిగారు. అయితే నాకు అర్థమైనంత వరకు పై పేరాన్ని బట్టి చూస్తే గనక సౌండ్ స్లీప్ ఆఫ్ మ్యాన్ ఈజ్ లిటరల్లీ ది సేమ్ ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ ఆఫ్ గాడ్ అని అన్నారు కదా. అది అంచేత మానవుడు గురించి ఇక్కడ మెన్షన్ చేశారు, కానీ ఈ వివరణని బట్టి నేను అర్థం చేసుకున్నది మిగిలిన జంతువులకు కూడా గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు అది పరాత్పర పరబ్రహ్మ స్థితికే వెళ్తారు అని నేను అనుకుంటున్నానండి. కానీ ఇక్కడైతే మ్యాన్ అనే వాడారు బాబా. సో ఈ వివరణ ప్రకారము మిగిలిన వాటికి కూడా మనం అదే వర్తింపజేసుకోవచ్చేమో అని నా ఒపీనియన్. అయితే నేను ఇప్పుడు ఫైనల్ అని నేను అంటలేదండి, నాకు అనిపించింది చెప్తున్నా. సార్ ఒకసారి వార్డ్ పార్క్స్ చెప్పినప్పుడు ఈ పాయింట్ ఇలా చెప్పారండి, రాక్ స్థితిలో కూడా గాఢ నిద్ర అనేది ఉంటది, బట్ బికాజ్ వాళ్ళు ఇనానిమేట్ కాబట్టి మనకి ఏం తెలియట్లేదు అని ఒకసారి వార్డ్ పార్క్స్ చెప్పారండి. ఓకే ఎవరైనా గెస్ అండి మనం ఇక్కడ బాబా చెప్పింది అంతే. జై బాబా. ఓకే, ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే అండి,
గాఢ నిద్రలో ఉన్నటువంటి భగవంతుడు లీలా విలాసము చేత డిస్టర్బ్ అయ్యాడు కదా. డిస్టర్బ్ అవగానే ఏమి జరిగింది, ఆ పర్యవసానాలన్నీ కూడా బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడే డిస్టర్బ్ అయ్యాడు, అది మనం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒరిజినల్గా అతను అనంతుడు, ఒక్క సంస్కారం కూడా లేనట్టు వాడు, ఎలాంటి రూపాలు లేనటువంటి వాడు, శాశ్వతుడైన వాడు. ఎన్ని గుణాలు ఉన్నాయి భగవంతుడికి. అటువంటి భగవంతుడు ఈ ఆదిలీలా విలాసము కారణంగా ఓం బిందువు ద్వారా అతను సృష్టిలోనికి ప్రవేశించాడు. అసంఖ్యాకమైనటువంటి జీవాత్మలుగా మారిపోయి, ఎలా మారిపోయేటట్టు అతని లక్షణాలు, ఆది అంతము ఏర్పడింది, ఫినిట్. అది తర్వాత లిమిటెడ్, ఇదివరకు అపారంగా ఒక్క పరిమితి కూడా లేకుండా ఉండేవాడు, ఇప్పుడు అన్ని రకాల పరిమితులకు లోనైపోయాడు. ఇనానిమేట్ ఆర్ యానిమేట్ ఫార్మ్స్, పైపిచ్చు అతను బోలెడు రూపాలు ధరించాడు. ప్రాణం ఉన్నటువంటి రూపాలు, ప్రాణము లేనటువంటి రూపాలు కదా. ఓన్లీ బికాజ్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ది ఫస్ట్ ఇంప్రెషన్. అది అతను ఆ లీలా విలాసము కలిగిన వెంటనే ఓం బిందువు ద్వారా ప్రవేశించడం మొట్టమొదటి సంస్కారం వచ్చింది. దాని కారణముగా అది కదా ఈ నథింగ్ అంతా కూడా బయటకు వచ్చి ఈ నథింగ్నెస్గా స్ప్రెడ్ అయ్యింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుని గాఢ నిద్రలో నుంచి ఆ లీలా విలాసము కారణంగా అతనిలో ఆటంకం ఏర్పడడం వల్ల, ఆ నిద్రకు భంగం అవ్వడం వల్ల వచ్చినటువంటి పర్యవసానాలని చెప్తున్నారు బాబా ఈ పేరాలో. అది అంటే అనంతుడు, ఒక్క సంస్కారము లేనివాడు, రూపరహితుడు అయినటువంటి భగవంతుడు ఆది అంతములకు లోనయ్యాడు, పరిమితులకు లోనయ్యాడు, రూపాలు ధరించవలసి వచ్చింది. అది దీనికి కారణం మొట్టమొదటి సంస్కారం ఏర్పడింది అనుకున్నాం కదా ఆ భగవంతుడిలో, దానివల్ల. ఇది సార్. At one stage in the evolution of consciousness, the impressions of nothing impart to God the experience of the human state. ఒక దశలో ఈ చైతన్య పరిణామం చెందుతున్న ఒక దశలో ఈ శూన్యానికి చెందినటువంటి సంస్కారాలు భగవంతుడికి ఈ మానవుని యొక్క స్థితి తాలూకు అనుభవాలను కూడా ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇది ఎట్ వన్ స్టేజ్ అంటే ఇది మానవ స్థాయికి వచ్చిన తర్వాత అని అర్థం అనుకుంటున్నానండి. జయబాబు సార్. మొత్తం పరిణామక్రమం అంతా పూర్తయి చివరికి మానవ దశ చేరుకున్న తర్వాత అని చెప్తున్నారు. అయితే ఈ రూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మొట్టమొదటి సంస్కారమే కారణము. అది ఇక్కడ మనం బాబా చెప్తున్న లాజిక్ ఏంటంటే, మనం సంస్కారాలు వదిలించుకోవాలని మనం చదువుకుంటూ ఉన్నాం, ఏం పుస్తకం తీసినా అదే ఉంటుంది. కానీ అసలు ఆ సంస్కారం కారణంగానే ఆత్మకు ప్రయాణం మొదలైంది. ఆ సంస్కారమే నడిపించింది దీన్ని. ఎందుకని సంస్కారం నుంచి అనుభవం వచ్చింది, అనుభవాలు పొందుతున్నప్పుడు మళ్ళీ కొత్త సంస్కారాలు వచ్చాయి, మళ్ళీ అనుభవాలు వచ్చాయి. ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది కదా. సో అది ఈ బండి కారు నడవడానికి పెట్రోల్ ఎలాగైతే అవసరమో, ఈ జీవాత్మ ప్రయాణానికి సంస్కారములే ఫ్యూయల్గా పనిచేసి నడిపించాయి. సంస్కారం నుంచి అనుభవం, అనుభవం నుంచి సంస్కారం ఎందుకు పెట్టాడు మనం చెప్పుకున్నాం. ఇది ఆటోమేటెడ్ అనమాట. అంటే మళ్ళీ మీరు ఫ్యూయల్ బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా సంస్కారం నుంచి అనుభవం, అనుభవం నుంచి సంస్కారం. ఆ సంస్కారాలు అవసరం కదా మనకి ఆత్మ నడవడానికి. అది సో ఈ సంస్కారాల వల్లే, ఆ సంస్కారం కారణంగానే అపరిమితుడైన భగవంతుడు పరిమితులకు లోనైనటువంటి జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ రూపం దాల్చి రాయి అయింది కదా. రాయి, లోహము, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడయ్యాడు. ఎంత ప్రయాణం చేసి మానవుడయ్యాడు అంటే పరిణామక్రమం అంతా నడిచింది అని చెప్తున్నారు ఇక్కడ పాప. ఇంకెవరైనా మాట్లాడతారండి? నెక్స్ట్ దానికి మూవ్ అవుదామండి. క్వశ్చన్స్ ఏం లేదంటే రమణరాజు గారు చదవాలి. ఈరోజు ఆయన రాలేకపోవడం వల్ల ఎవరైనా చదువుతారండి?
పద్మిని గారు నేను కంటిన్యూ చేస్తానండి. మీరు చేయండి. జయబాబా చెప్తున్నానా? అదే సార్ కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ సంతోష్ కూడా ఉంది, అది మీరు చదవచ్చు. దీస్ ఇంప్రెషన్ చదవమంటారా? కంటిన్యూ చేయండి. Okay. These impressions of the nothing are just the procreation of the original most finite first impression picked up by the most finite first ray of consciousness in God, made manifest simultaneously when the latent original infinite whim surged in God and projected the latent all of the most finite nothing as nothingness. మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు బాబా. ఈ శూన్యానికి చెందినటువంటి ఆ సంస్కారాలు అది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒరిజినల్ మోస్ట్ ఫినిట్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చిన తర్వాత ఇదంతా వచ్చింది అనుకున్నాం కదండి ముందు. ఆ ఒరిజినల్ మోస్ట్ ఫినిట్ ఫస్ట్ ఇంప్రెషన్ నుంచి వచ్చినాయి అనమాట. అది పిక్డప్ బై ది మోస్ట్ ఫినిట్ ఫస్ట్ రే ఆఫ్ కాన్షియస్నెస్. అది ఆ ఇంప్రెషన్ రాగానే దాన్ని ఆ చైతన్యం పికప్ చేసింది అనమాట. చైతన్యం తీసుకుంది దాన్ని. ఆ భగవంతుల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం రెండు కలిపినాయి అనమాట. ఇంప్రెషన్ ని చైతన్యం తీసుకుంది. అది మేడ్ మేనిఫెస్ట్. ఆ చైతన్యం మేడ్ మేనిఫెస్ట్ సైమల్టేనియస్లీ వెన్ ది లేటెంట్ ఒరిజినల్ ఇన్ఫినిట్ విమ్ సర్జ్డ్ ఇన్ గాడ్ అండ్ ప్రొజెక్టెడ్ ది లేటెంట్ ఆర్ ఆఫ్ ది మోస్ట్ ఫినిట్ నథింగ్ యాజ్ నథింగ్నెస్. ఆ పర్టికులర్ ఆ ఫస్ట్ ఫైనైట్ రే ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే భగవంతుల్లో ఆ విమ్ వచ్చిన తర్వాత, భగవంతుల్లో విమ్ వచ్చిన తర్వాత, ఒరిజినల్ స్టేట్ లో భగవంతుల్లో విమ్ వచ్చిన తర్వాత ఆయన లేటెంట్ ఆల్, ఆయనలో అన్ని ఆయన నిద్రాణంగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా అది పైకి తీసుకొచ్చింది అనమాట. అదే మోస్ట్ ఫినిట్ నథింగ్ గాను ఆ నథింగ్నెస్ గాను అలాగే ప్రొజెక్ట్ అయిందని చెప్తున్నారు ఇందులో. ముందు మొత్తం అంతా చెప్తున్నారు అనమాట దీంట్లో. అంటే అయితే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది. ఇంప్రెషన్ కాన్షియస్నెస్ ఫస్ట్ రే ఆఫ్ కాన్షియస్నెస్ పికప్ చేసింది. పికప్ చేసి అది ఆ భగవంతుల్లో మొట్టమొదటి విమ్ వచ్చిన తర్వాత విమ్ సర్జ్ అయిన తర్వాత అందులోనే నిద్రాణంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా అది నథింగ్ గాను నథింగ్నెస్ గాను మేనిఫెస్ట్ చేసింది అని చెప్తున్నారు. ఎవరైనా మాట్లాడతారండి? సార్ నైస్. జై బాబా అండి. ఇప్పుడు జీవాత్మ ప్రయాణం ఆ మెకానిక్స్ మోడస్ ఆపరాండి చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు బాబా? మొట్టమొదట మనం ఈ చాప్టర్ మొదట్లోనే బాబా చెప్పారు, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నారు కదా. అంటే భగవంతుడు గాఢ నిద్రలో పడుకొని ఉన్నాడు. అతను గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్ అంటే భగవంతుడు పడుకున్నాడు అనే కానీ ఎవ్రీథింగ్ పడుకుందని చెప్పడం కూడా కరెక్ట్. అతని గుణము ఒకటే ఒకటి, ఇన్ఫినిట్, మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు అతను కదా. అతనిలో లేటెంట్గా ఉన్నదంతా నథింగ్ అన్నారు. లేటెంట్గా ఉన్నదంతా నథింగ్ అన్నారు. ఆ నథింగ్లోంచి ఇవన్నీ వచ్చాయి అని అన్నారు కదా. ఇవన్నీ ఒకటి 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 మూటెప్పితే ఈ సామాన్లన్నీ బయటికి ఎలా వస్తాయి? అలా వచ్చాయి అన్నారు. దానిలోంచి ఫస్ట్ ఏమొచ్చింది? మొట్టమొదటి ఆది లీలా విలాసము అన్నాం కదా, అది వచ్చింది. దాంతోపాటు ఏమొచ్చింది? ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది. దాంతో పాటు ఏమొచ్చింది? ఫస్ట్ రే ఆఫ్ కాన్షియస్నెస్. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గానే వచ్చాయి కదా. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అసలు సంస్కారం ఎందుకు అవసరము? ఆ ఫస్ట్ రే ఆఫ్ కాన్షియస్నెస్ ఫస్ట్ సంస్కారం నుంచి వచ్చింది అన్నారు. అంటే సంస్కారము చైతన్యము పెరగడానికి అవసరము. అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో సంస్కారాలు పోగే కొలది వాటి నుంచి అనుభవాలు పొందే కొలది కాన్షియస్నెస్ అలాగే పెరుగుతూ ఉంటుంది. 1%, 2%, 3%, 4% అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో సంస్కారాలు ఆగిపోతే ఈ గ్రోత్ ఆగిపోద్ది అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే మనం సరిపోతుందండి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా మోస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ నుంచే ఇదంతా మల్టిప్లై అవుతూ వచ్చింది. అది సో లోపల
లేటెంట్గా ఉన్నదంతా బయటకు వచ్చినప్పుడు అవి మనం మొలకెత్తి ఇప్పుడు మొట్టమొదట బీజం ఒక మొలక వస్తాయి, దాని నుంచి ఇంకా ఇంకా ఆకులు 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 అలా సెట్ అవుతాయి. సేమ్ అనమాట సంస్కారం. ఫస్ట్ సంస్కారం నుంచి ఈ మల్టిప్లై అవుతూ అది ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అది అంచేత సంస్కారము చైతన్యము పెంచడం కోసం కావలసి వచ్చింది. చెప్పండి సార్. సార్ ఇక్కడ నథింగ్ నుంచి వచ్చిందా సార్, ఇక్కడ ఎవ్రీథింగ్ నుంచి వచ్చిందా సార్? ఎవ్రీథింగ్ గాడే ఎవ్రీథింగ్ అండి కదా. ఆయన పడుకుని ఉన్నాడు కదా డీప్ స్లీప్ స్టేట్ నుంచి, ఆయనకి ఈ డిస్టర్బ్ అయింది లీలా విలాసం కారణంగా కదా. ఆ డిస్టర్బ్ అవగానే లోపల దాక్కుని ఉన్నటువంటి ఆ నథింగ్లో సామాన్లతో సహా బయటకు వచ్చింది. నథింగ్ బయటకు వచ్చి నథింగ్నెస్గా విస్తరించింది. సో లేటెంట్గా ఉన్నది నథింగే అండి. ఎవ్రీథింగ్ లేటెంట్గా ఉండదు. ఎవ్రీథింగ్ గాడే కదా. గాడ్ మెథడ్లో ఉన్నాడు ఆయన కదా. మీరు గాడ్ అనే పదాన్ని ఎవ్రీథింగ్ అని మీరు రీప్లేస్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈ స్లీపింగ్. అతనికి ఫస్ట్ డిస్టర్బ్ అవగానే లోపల దాక్కుని ఉన్న నథింగ్ బయటకు వచ్చి మేనిఫెస్ట్ అయింది కదా. మేనిఫెస్ట్ అయినప్పుడు ఏమైంది, భగవంతుడు ఇన్ఫినిట్ అతని లక్షణం కాబట్టి ఆ ఇన్ఫినిటీ అంతా కూడా వ్యాపించేసింది నథింగ్. దానిని ఏమన్నారు, ఆ వ్యాపించడాన్ని నథింగ్నెస్ అన్నారు. అంటే ఆ శూన్యత్వము అది మొత్తం అంతా విస్తరించేసింది కదా. ఆ బయటకు వచ్చినప్పుడు లేటెంట్గా ఉన్నటువంటి దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్ని బయటకు వచ్చి చెప్తున్నారు. తొలి సంస్కారం బయటకు వచ్చింది, తొలి చైతన్య కిరణం అది కూడా రే ఆఫ్ కాన్షియస్నెస్ అది బయటకు వచ్చింది కదా. ఇవన్నీ బయటకు వచ్చి అవి మల్టిప్లై అవుతూ వచ్చాయి. ఓకే సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ నాట్ ఈక్వల్ టు నథింగ్ అంతే కదా సార్ ఇప్పుడు? ఎవ్రీథింగ్ గాడ్ అనుకోండి మీరు. ఆయన లోపల లేటెంట్గా ఉన్నదంతా నథింగ్. అది అర్థమైంది సార్. బట్ మన అంటే జస్ట్ నార్మల్గా జనరల్గా ఎవ్రీథింగ్ నాట్ ఈక్వల్ టు నథింగ్ అలా అనుకోవద్దండి. ఓకే. అది ఎందుకంటే మనం చాలా కాషియస్గానే వెళ్ళాలి. ఇక్కడ మనం ఫార్ములాలు చెప్పడానికి మనం సరిపోం, ఆయన చెప్పాలి. కానీ అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ కదా. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ఎవ్రీథింగ్. సో నెసెసరీలీ ఇట్ హ్యాస్ టు ఇంక్లూడ్ నథింగ్ ఆల్సో. రైట్. నథింగ్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఓకే. రైట్ సార్. జై బాబా, జై బాబా. The original most finite impression multiplied and increased simultaneously and concurrently with the evolution of the most finite original trickle of consciousness. ఈ చైతన్యం పరిణామం అంటే మొట్టమొదట పరిమితమైనటువంటి స్థాయిలో పుట్టినటువంటి ఈ చైతన్యం అది పరిణామం చెందుతూ ఉంటే ఈ ఫస్ట్ పుట్టినటువంటి ఏదైతే సంస్కారం ఉందో మోస్ట్ ఫైనైట్ సంస్కారం అది కూడా మల్టిప్లై అవుతూ ఉంటుంది. అది కూడా వృద్ధి అవుతూ ఉంటుంది, రకరకాలుగా వృద్ధి అవుతూ ఉంటుంది. అది ఇది సైమల్టేనియస్గా పెరుగుతూ ఉంటాయి అన్నారు. అదే ముందు చెప్పుకున్నాం కదండి, ఈ కాన్షియస్నెస్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్కి ఇంప్రెషన్స్ అవసరము. అవి రెండు కూడా దాని మీద ఆ అనుభవాల మీద మళ్ళీ సంస్కారాలు పుడతాయి. సంస్కారాలతో వాళ్ళ అనుభవాలు అనుభవించవలసి ఉంటుంది. అలాగే చైతన్యం తనను తాను వృద్ధి చేసుకుంటూ ఉంటుందన్నమాట ఆ ఇంప్రెషన్స్ ద్వారా. జై బాబా సార్. క్వశ్చన్స్ ఉన్నాయండి? జై బాబా. ఇక్కడ బాబా చెప్తున్నారండి, మొట్టమొదటి సంస్కారము అతి పరిమితమైనటువంటి సంస్కారం కదా. అది పరిణామక్రమము నడిచే కొలది అది పెరుగుతూ పోయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ బాబా సీక్రెట్ చెప్తున్నారు. పరిణామం అంటే ఏంటి, రూపాలు మారిపోవడం. అది తప్పు డెఫినేషన్ అనమాట. పరిణామం అంటే పెరుగుతూ పోవడం, క్రమంగా పెరుగుతూ పోవడం. రూపాలు కాదు పెరుగుతున్నది,
చైతన్యము పెంచుకుంటూ పోవడం, అందుకని పరిణామం అది. సో ఆ చైతన్యాన్ని పెంచాలంటే రూపాల ద్వారా అనుభవాలు పొందితేనే చైతన్యం పెరుగుద్ది. ఉదాహరణకు మొట్టమొదటి రూపం రాయి అనుకుందాం. రాయికి ఏం అనుభవాలు ఉంటాయి? ఎండగాస్తే వేడెక్కుద్ది, వర్షం కురిస్తే చల్లబడుద్ది, చలికాలం వస్తే గడ్డగడుతాయి. ఇంతకన్నా దానికి ఉన్న అనుభవాలు ఇంకేమీ లేవు. నెక్స్ట్ లోహం అయింది, దాని అనుభవాలు మారాయి. ఎందుకని దాన్ని కరిగిస్తారు, బంగారం చేస్తారు, రకరకాల లోహాలు దాన్ని ఆయుధాల కింద వాడతారు, లేకపోతే అలంకరణకు వాడతారు, లేకపోతే బ్యాంకు లాకర్లో దాచుకోవడానికి వాడతారు. దానికి అనుభవాలు వేరే వచ్చాయి. కాబట్టి ఆ జీవాత్మ యొక్క సంస్కారాలు ఈ మారే కదా. ఈ అనుభవాల వల్ల సంస్కారాలు వచ్చాయి. ఆ సంస్కారాల వల్ల చైతన్యం కూడా పెరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు వృక్షం వచ్చింది. వృక్షం రాగానే దాని అనుభవాలు ఇంకా పెరిగాయి. ఏది? ఆ కింద నుంచి నీరు తీసుకోవడం, పైనుంచి సూర్యరశ్మి తీసుకోవడం, ఆహారం తయారు చేసుకోవడం, పువ్వులకు పోయడం, చెట్లు కాయలు కాయడం, 10 మంది ఉపయోగించుకోవడం, ఇవన్నీ అనుభవాలు వచ్చాయి. సో ఈ అనుభవాల నుంచి చైతన్యం పెంచుకుంటూ 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 వెళ్ళిందనమాట. నెక్స్ట్ క్రిమ అయింది. క్రిమ ఇవ్వగానే దానికి స్వచ్ఛంద చలనం కూడా వచ్చింది. ఎక్కడికి కావలిస్తే అక్కడికి కదులుతుంది, వెళ్ళిపోతుంది. కానీ పక్క జీవులు తోటి పోరాడి ఆహారం సంపాదించుకుంటుంది కదా. అక్కడ 2 పళ్ళే ఉన్నాయి, 10 జీవులు ఉన్నాయి. ఈ 10 జీవులు ఒకదాని ఒకటి కొట్టుకొని మనుగడ కోసం పోరాటం, ఇవన్నీ కదా. ఇలా ఇవన్నీ అనుభవాలు పొందుతూ చైతన్యం పెంచుకుంటూ వచ్చింది. చివరికి మానవ రూపం వచ్చింది. అది బాబా ఏం చెప్తున్నారంటే, ఈ అన్నిటినీ నడిపించింది ఏమిటి? ఆ మొట్టమొదటి ఫినిట్ సంస్కారాయే. అది మల్టిపుల్ అవుతూ అనుభవాలు ఇస్తూ చైతన్యాన్ని పెంచుతూ మళ్ళీ ఇలా 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 ఈ సీన్ అంతా నడిచింది అని చెప్పారు. ఇంకా దాన్నే డీటెయిల్గా తర్వాత పేరాల్లో ఇంకా బాబా చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా. కంటిన్యూ చేయండి. అదేనా, ది మల్టిఫేరియస్ and varied impressions so formed were experienced by the greater evolution of consciousness through multifarious and varied media of finite or gross forms, because the impressions formed must necessarily be experienced by the consciousness. But for consciousness to experience the impressions, suitable media were absolutely necessary. ఈ బహుముఖమైనటువంటి రకరకాలైనటువంటి సంస్కారాలు, ఆ రకంగా ఏర్పడినటువంటి బహుముఖమైన విభిన్నమైనటువంటి సంస్కారాలు, అది చైతన్యం పరిణామం చెందుతూ ఉన్నప్పుడు వాటిని అనుభవం పొందుతుంది. త్రూ దేని ద్వారా పొందుతుంది? రకరకాల మీడియా ద్వారా. అంటే పరిమితమైనటువంటి గ్రాస్ ఫామ్స్ ద్వారా, ఒకసారి క్రిమిగాను, ఒకసారి లోహంగాను, ఇలా పరిణామ జగత్తులో బహురూపాల ద్వారా అది ఆ చైతన్యము ఆ బహుముఖమైనటువంటి అనుభవాల్ని పొందుతూ ఉంటుంది. బికాజ్ ద ఇంప్రెషన్స్ ఫార్మ్డ్ మస్ట్ నెసెసరీలీ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది కాన్షియస్నెస్. దానికి కారణం ఏంటంటే, ఆ ఏర్పడినటువంటి సంస్కారాలు ఖచ్చితంగా ఆ చైతన్యం ద్వారా ఎక్స్పీరియన్స్ కావాలి. చైతన్యం అనుభవం పొందాలి. కాబట్టి ఆ ఇంప్రెషన్స్ అన్నిటినీ ఇది జరుగుతుంది. బట్ ఫర్ కాన్షియస్నెస్ టు ఎక్స్పీరియన్స్ ది ఇంప్రెషన్స్, ఈ రకంగా చైతన్యం అనుభవాలు పొందడానికి, అంటే సంస్కారాలని అనుభవం పొందడానికి ఒక సూటబుల్ మీడియా కావాలి. దానికి ఒక మాధ్యమం కావాలి. దానికి అది చెప్తున్నారు అన్నమాట. అది మాధ్యమం కావాలి. అది అబ్సల్యూట్లీ నెసెసరీ. ఆ మాధ్యమం అవసరము. ఆ ఎక్స్పీరియన్సెస్ పొందడానికి, ఆ ఇంప్రెషన్స్ తాలూకు ఎక్స్పీరియన్సెస్ పొంది చైతన్యం వృద్ధి కావడానికి ఒక మాధ్యమం కూడా ఖచ్చితంగా అవసరము అని బాబా చెప్తారు. చెప్పేశారు ఇందాక ఎక్స్ప్లెనేషన్ లో అన్ని చెప్పేశారు కదండి. జై బాబా. జై బాబా. అలాగే క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, నైస్ సార్. జై బాబా సార్. అదే ఇందాక మనం చెప్పుకున్నదే ఇంకొక ఉదాహరణతో మన ఈజీగా అర్థమవుతుందండి. ఒక జీవాత్మ పొందవలసిన అనుభవాలు టోటల్గా ఒక 100 అనుకుందాం. అంటే మానవ రూపం రావడానికి లోపల ఒక 100 అనుభవాలు పొందాలి అనుకుందాం.
సో రాయిగా కొన్ని అనుభవాలు 1వ చాప్టర్ నుంచి 4వ చాప్టర్ వరకు అనుకుందాం, అయిపోయింది. సో నెక్స్ట్ అనుభవాలు 5వ చాప్టర్ నుంచి 10వ చాప్టర్ వరకు రాతి రూపం అవసరం. అంటే అనుభవాలు పొందాలంటే లోహ రూపం అవసరం. ఆ తర్వాత నుంచి 10 నుంచి 15 వరకు వృక్ష రూపం అనుభవాలు అవసరం. ఎందుకంటే అది ఆ అనుభవాలు పొందాలంటే ఆ రూపం అవసరం. ఇప్పుడు ఉదాహరణకి నీటిలో భూమి మీద అన్నీ అయిపోయినాయి, నీటిలో ఉండాలి. నీటిలో ఉండాలంటే చేప అవ్వాలి కదా. చేప రూపం దాలిస్తే కానీ నీటిలో ఉండేటువంటి అనుభవాలు రావు కదా. అవి అయిపోయినాయి. గాలిలో ఉండిపోయి మిగిలిపోయే అనుభవాలు. గాలిలో జీవించేటువంటి అనుభవం పొందాలి, తప్పనిసరిగా పక్షి రూపం కావాలి. 2 రెక్కలు, 2 కాళ్ళు, 1 ముక్కు, ఈకలు, ఇవన్నీ కావాలి కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నారనమాట. సో ఇదంతా నడిపించేది సంస్కారాలు. ఈ సంస్కారాల కారణంగా అనుభవాలు పెరుగుతూ రూపాలు మార్చుకుంటూ చైతన్యమును వృద్ధి చేసుకుంటుంది. అల్టిమేట్గా కావలసింది చైతన్యమే, ఇవి కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అవతారుడు స్పర్శ వల్ల లేకపోతే సద్గురువు ప్రాపకం వల్ల డైరెక్ట్గా రాయి మానవుడు అయిపోయింది అనుకోండి, ఇన్ని రూపాయలు ఏమి ఎట్టక్కర్లా. ఎందుకంటే కాన్షియస్నెస్ పెంచేసాడు ఆయన, 0 నుంచి 100 చేసి పారేసాడు, అయిపోయింది, ఏమీ అక్కర్లా. అంచేత రూపాల కోసం కాదు అసలు పరిణామం నడుస్తుంటాయి. చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసం పరిణామక్రమం అవసరమైంది. ఆ మోడస్ ఆపరాండి అంటే సంస్కారములు. అవి మరింత కాంప్లికేట్ అయ్యి మరిన్ని అనుభవాలు ఇచ్చి ఆ అనుభవాలు పొందడానికి నెక్స్ట్ మరొక మంచి ఉత్కృష్టమైన రూపం కావలసిన పరిస్థితికి వస్తాయన్నమాట. ఇలాగూ ఇదంతా ఒక సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అంత లాజిక్ బిహైండ్ దిస్ క్రియేషన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. జై బాబా సార్. జై బాబా సార్. ఇక్కడ వేరీడ్ ఇంప్రెషన్స్ అంటే రకరకాలు అని అనుకున్నాం. ఇక్కడ మల్టీఫేరస్ అంటే దాని క్వాలిటీ అంటారా? అంతే కదండి. ఇప్పుడు చేపలు నీటిలో ఉన్న అనుభవాల నుంచి వచ్చిన సంస్కారాలు వేరు, గాల్లో ఉన్నటువంటి సంస్కారాలు వేరు. వెరైటీ అనుకుంటున్నారు. వెరైటీ, నెంబరు, వెరైటీ, క్వాంటిటీ అని అండి. అంటే మల్టీపే, అది చాలా రకాలు. ఓకే, జై బాబా. పద్మిని గారు మీరు చదువుతాను. Thus the evolution అంటే సులభంగానే వెళ్తుంది కదండి, ఏం కష్టం లేదు కదా. అంటే పార్టిసిపేట్ లేదు, అంతా గతంలో మనం చదువుకున్నదే కదా, రీక్యాప్ అవుతుంది. అంతే. Thus the evolution of consciousness goes on evolving further and greater consciousness in conformity with the evolution of gross forms of relatively higher and higher types, in order to experience the impressions gathered in conjunction with the preceding relatively lower types of gross media. Thus, evolution of consciousness goes on evolving. ఇప్పుడు ఎలాగైతే చైతన్యం అభివృద్ధి చెందుతుందో, ఈ పరిణామ ప్రక్రియలో ఎలాగైతే పరిణామం చెందుతుందో, ఇట్ గోస్ ఆన్ ఇవాల్వింగ్ ఫర్దర్ అండ్ గ్రేటర్ కాన్షియస్నెస్ ఇన్ కన్ఫర్మిటీ. అలా ఎలాగ అభివృద్ధి చెందుతుందో కాన్షియస్నెస్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. దేనివల్ల? విత్ ది ఎవల్యూషన్ ఆఫ్ గ్రాస్ ఫార్మ్స్. అంటే మన ఈ స్థూల రూపాలు ఎలాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ చైతన్యం కూడా పెరుగుతూ వస్తుంది. ఆఫ్ రిలేటివ్లీ హయ్యర్ అండ్ హయ్యర్ టైప్స్. ఈ ఎప్పుడైతే ఇంకా ఈ ఇంతకంట గ్రేటర్ హయ్యర్ గ్రాస్ ఫార్మ్స్ లోకి వెళ్తుంటే దానికి అనుగుణంగానే కాన్షియస్నెస్ కూడా హయ్యర్ అండ్ హయ్యర్ వెళ్తుంది. ఇందాక సార్ చెప్పినట్టు రాయి నుంచి మెటల్ నుంచి వృక్షం, అలాగ గ్రాస్ ఫామ్ హయ్యర్ ఫామ్ తీసుకుంటున్న కొద్దీ చైతన్యం కూడా అలాగా దానికి తగ్గ స్థాయిలోనే పెరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద ఇంప్రెషన్స్ గ్యాదర్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ద ప్రిసీడింగ్ రిలేటివ్లీ లోవర్ ఫార్మ్స్ ఆఫ్ గ్రాస్ మీడియా. ఇప్పుడు ఏమవుతుంది? ఈ లోవర్ ఫార్మ్స్ నుంచి మొదలవుతుంది కదా, ఆ లోవర్ ఫామ్ లో ఏ సంస్కారాలను అది పోగేసుకుందో వాటిని అనుభవించడానికి దానికి తగ్గ మాధ్యమం కావాలి. మళ్ళీ ఈ మాధ్యమంలో ఏవైతే పోగేసుకుంటుందో సంస్కారాలు, మళ్ళీ వాటిని అనుభవించాలంటే చైతన్యం, కొత్తగా చైతన్యం వస్తుంది,
మళ్ళీ ఆ చైతన్యం పెంచుకుంటున్నప్పుడు మళ్ళీ సంస్కారాలు పెరుగుతున్నాయి. దానికి అనుగుణమైన మాధ్యమం కావాలి అని ఇందాక చెప్పారు కదా, సూటబుల్ మాధ్యమం ఉండాలి అని. అంటే దానికి సరిపడేట్టుగానే ఉండాలి. కాన్షియస్నెస్ పెరగాలి అంటే సంస్కారాలు అనుభవించి తీరాలి. ఆ సంస్కారాలు అనుభవించాలంటే దానికి అనుభవించడానికి తగినైన మాధ్యమే కావాలి. అలా జరిగినప్పుడే ఈ పరిణామ ప్రక్రియ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది, చైతన్యం పర్ఫెక్ట్ గా పెరుగుతుంది. ఇదంతా హ్యూమన్ ఫామ్ వచ్చే వరకు ఇదే సీక్వెన్స్ లో వెళ్తుంది అని నాకు అర్థమైంది. జై బాబా. ఎవరైనా మాట్లాడుతున్నారు? జై బాబా. సార్ సమాప్తం. మనం చెప్పుకున్నదే కంటిన్యూ అవుతోందండి. అంటే ఒక చీమ ఎందుకు మానవుడు అయ్యింది అంటే ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక రాయి నుంచి మానవుడు ఎందుకు అయ్యాడంటే ఆ సంస్కారాలు పెంచుకుంటూ అనుభవాలు ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రూపాన్ని ధరించవలసి వచ్చింది. రూపాలు మార్చుకుంటూ ఇది నడిచింది ఇదంతా కూడా. సో ఆ స్థూల మాధ్యమం బయట రూపం ఏదైతే ఉందో ఆ మాధ్యమం పెరుగుతూ ఉంటే అనుభవాలు పెరిగాయి. అనుభవాల నుంచి సంస్కారాల నుంచి అనుభవాలు వచ్చాయి. ఇది ఆ గాడ్ పెట్టినటువంటి పద్ధతి అనమాట, ప్రొసీజర్. ఇది మోడస్ ఆపరాండి. అలాగ నడుచుకుంటూ తక్కువ జాతి నుంచి ఎక్కువ జాతికి, ఇంకా ఉన్నత రూపాలు, ఇంకా ఉన్నత రూపాలు, ఇంకా ఉన్నత రూపాలు, అలా. ఇదంతా దేని ద్వారా సాధ్యమైంది? సంస్కారాలు అవి మల్టిప్లై అవుతూ సంస్కారాల యొక్క క్వాలిటీ కూడా పెరుగుతూ ఇది సాధ్యం చేసింది అది చెప్తున్నారు. జై బాబా. కంటిన్యూ చేయండి. In short, the most finite first impression of the original infinite whim surging in God gave to the unconscious infinite God the most finite consciousness. క్లుప్తంగా మనం ఇలా చెప్పుకోవచ్చు. The most finite first impression of the original infinite whim. అంటే మనం ముందు నుంచి చెప్పుకున్న ఆది మూల అనంత ఆది విలాసం భగవంతుడిలో ఉప్పొంగినప్పుడు ద మోస్ట్ ఫైనైట్ ఇంప్రెషన్, అప్పుడు ఒక అత్యంత పరిమితమైన తొలి సంస్కారం ఏర్పడిందని చెప్పుకున్నాం. అదేం చేసింది? భగవంతుడికి ఇట్ గేవ్ టు ద అన్కాన్షియస్ ఇన్ఫినిట్ గాడ్ ద మోస్ట్ ఫైనైట్ కాన్షియస్నెస్. అప్పటి వరకు భగవంతుడు అచైతన్యంగా ఉన్నాడు, అంటే చైతన్యం లేదు అని అనుకుంటున్నాం కదా. అతనికి ఆ చైతన్యంగా ఆ అనంతమైన భగవంతుడికి మోస్ట్ ఫైనైట్ కాన్షియస్నెస్ ని ఇచ్చిందనమాట. ఈ మొదటి ఇంప్రెషన్, తొలి సంస్కారము భగవంతుడిలో అత్యంత పరిమితమైన చైతన్యం ఇచ్చింది. ఎందుకంటే ఆ ఇంప్రెషన్ కూడా, సంస్కారం కూడా అత్యంత పరిమితమైన తొలి సంస్కారం. అంటే దాంట్లో చాలా 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 చిన్న స్థాయిలో ఉన్నది వచ్చింది కాబట్టి ఆయనకు వచ్చినది కూడా ఆ కాన్షియస్నెస్ కూడా అలాగే మోస్ట్ ఫైనైట్ స్థితిలోనే ఉంది. గ్రాడ్యువలీ వేరీడ్ ఇంప్రెషన్స్ మల్టిప్లైడ్ అండ్ ఇంక్రీజ్డ్ అండ్ గెయిన్డ్ గ్రేటర్ ఫైనైట్ కాన్షియస్నెస్ ఫర్ గాడ్. ఇలాగ నెమ్మదిగా ఇది ఒకే స్థాయిలో వచ్చేలేదు. నెమ్మదిగా రకరకాల సంస్కారాలు మల్టిప్లై అయ్యి ఏం చేశాయి? ఆ భగవంతుడికి వచ్చిన ఆ మోస్ట్ ఫైనైట్, అత్యంత ఫైనైట్ కాన్షియస్నెస్ ని నెమ్మదిగా పెంచుకుంటూ గెయిన్డ్ గ్రేటర్ ఫైనైట్ అన్నమాట. పెంచుకుంటూ ఇంకా కొంచెం స్థాయిలో పెరుగుకుంటూ వచ్చింది. అదే కదా మనం పరిణామ ప్రక్రియలో చెప్పుకున్నాం. మోస్ట్ ఫైనైట్ అలా పెరుగుకుంటూ వచ్చింది until eventually the evolution of consciousness was complete when the impressions of full consciousness gained identified God with human form. ఇది ఎక్కడి వరకు పెరుగుకుంటూ వచ్చింది? మానవ రూపం వరకు ఇలాగే కొనసాగుతూ స్టెప్ బై స్టెప్ మనకు తెలుసు. ఒక్కొక్క రాజ్యంలో కూడా లక్షలాది జన్మలు ఎత్తుతూ ఫార్మ్స్ మార్చుకుంటూ సంస్కారాలని పెంచుకుంటూ ఆ సంస్కారాలను అనుభవిస్తూ చైతన్యాన్ని పెంచుకుంటూ ఎక్కడి వరకు మానవ రాజ్యం వచ్చే వరకు ఇలాగే జరిగింది. అక్కడికి వచ్చేటప్పటికి
కాన్షియస్నెస్, ఫుల్ కాన్షియస్నెస్, అది మనం చెప్పుకున్నాం, ఫుల్ అండ్ కంప్లీట్ కాన్షియస్నెస్ వస్తుంది అని. God having now gained full consciousness in human form, the need no longer persists for additional or higher forms to evolve consciousness. ఇంకా ఒక్కసారి మానవ రూపం ఎత్తాక ఇంకా మానవ రూపంలో 100% చైతన్యం వచ్చింది కాబట్టి ఇంకా కొత్త కొత్త రూపాలతో అవసరం లేదు. ఎందుకంటే ఈ కొత్త కొత్త రూపాలు ఈ పరిణామ ప్రక్రియలో మానవ రాజ్యం వచ్చే వరకు కొత్త కొత్త రూపాలు ఎందుకు ఎత్తింది అంటే కాన్షియస్నెస్ ని పెంచుకోవడానికి. ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఇంకా 100% వచ్చిందో ఇంకా ఈ రూపాలు మార్పులు చెందడానికి, రూపాలని అభివృద్ధి చెందుకోవాల్సిన అవసరమే లేదు. ద నీడ్ ఎక్కడ మిస్ అయ్యాను, ద నీడ్ నో లాంగర్ పర్సిస్ట్ ఫర్ అడిషనల్ ఆర్ హైయర్ ఫార్మ్స్ టు ఇవాల్వ్ కాన్షియస్నెస్ యాజ్ దిస్ కాన్షియస్నెస్ గెయిన్డ్ ఇస్ ఫుల్ అండ్ కంప్లీట్. ఎందుకు ఇంకా అవసరం లేదు చైతన్యం పెంచుకోవడం, కొత్త కొత్త రూపాలు ఎత్తనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ హ్యూమన్ ఫామ్కి వచ్చేటప్పటికి ఎంత అవసరమో నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడానికి ఎంత చైతన్యం అవసరమో అది మానవ రూపం, తొలి మానవ రూపం ఎత్తగానే దానికి వచ్చేసింది. అదే ఫుల్ అండ్ కంప్లీట్ అని చెప్పారు, పూర్తి సంపూర్ణము అని చెప్పారు. జై బాబా. నాకు ఇలాగ క్వశ్చన్స్ ఉన్నాయి? సార్ సమ్మప్ చేయండి. జై బాబా. జై బాబా. ఈ పారాగ్రాఫ్లో పరిణామక్రమం అంతా కూడా చైతన్య పరిణామక్రమమే అని చెప్తున్నారు బాబా. అంటే మొట్టమొదట ఆది లీలా విలాసము అది బయటకు ఉద్భవించినప్పుడు అతి పరిమితమైన తొలి సంస్కారము ఏర్పడింది. అది భగవంతుడికి అతి పరిమితమైన చైతన్యాన్ని కలుగజేసింది. క్రమక్రమంగా ఈ సంస్కారాలు సంక్లిష్టత మార్చుకుంటూ రూపాలను తదనుగుణంగా రూపాలను మార్చుతూ అనుభవాలను కూడా పెంచుతూ ఆ రూపం పెరుగుతూ ఈ భగవంతుడికి చైతన్యాన్ని పెంచుకుంటూ పోయింది. అది క్రమక్రమంగా చివరికి మానవ రూపం వచ్చేటప్పటికి చైతన్యము ఫుల్ అండ్ కంప్లీట్ 2 పదాలు వాడుతున్నారు బాబా. మనం చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫుల్ అంటే పర్సంటేజ్ 10%, 20%, 30%, 40% అంటే ఎంత ఉండాలో అంత నిండిపోవడం. ఒక గ్లాసు ఉందనుకోండి, ఆ గ్లాసులో పూర్తిగా నిండిపోయింది అనుకోండి, గ్లాస్ ఈజ్ ఫుల్ అంటాం కదా. అలాగే చైతన్యము ఎంత ఉండాలో అంత వచ్చేసింది 100%. కంప్లీట్ అంటే దానిలో అనేక దశలు ఉంటాయి, అన్ని దశలు పూర్తయి ఆ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్ అంటాం కదా. ఏ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్ అంటే పూర్తిగా దానిలో అన్ని దశలు పూర్తి అయిపోయినాయి అని. అది బాబా చెప్తున్నారు. మానవ రూపం వచ్చేటప్పటికి అన్ని రకాలుగాను చైతన్యము 100% అభివృద్ధి చెందింది. అంచేత ఇక సంస్కారముల పని లేదు, అనుభవాల పని లేదు, రూపాల పని లేదు. మొట్టమొదటి మానవ రూపం దాల్చేయగానే జీవాత్మ భగవంతుడు చూస్తాడనమాట. వీడు ఏమనాలి, నేను భగవంతుడిని అంటాడేమో అని చూస్తాడు భగవంతుడు కదా. అది బాబా చెప్తున్నారు. ఇంకా రూపాలు పెంచవలసిన అవసరం లేదు, ఎందుకంటే అయిపోయింది కదా. రూపంతో కాదు అసలు మన ప్రాజెక్టు, చైతన్యం 100% అవ్వడమే మన ప్రాజెక్ట్. మానవ రూపం వచ్చింది, ఇంక చాలు అయిపోయింది. అది ఆ చివరిలో బాబా చెప్తున్నది అదే. ఇంకెంతకంటే ఉన్నతమైనటువంటి రూపాలు ధరించవలసిన అగత్యము లేదు, ఎందుకని చైతన్యం పూర్తయిపోయింది. అక్కడి వరకు చెప్పారండి ఈ పేరాలో బాబా. కంటిన్యూ చేయాలా నాన్న? సరే అండి, ఎవరికి క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడితో ముగిద్దామండి. మళ్ళీ రేపు నెక్స్ట్ పారాగ్రాఫ్ నుండి కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. అవతార్ మెహర్ బాబా की जय. जय जय बाबा.